మ్యారేజెస్ ఆర్ ఫెయిలింగ్ అండి, పెళ్ళిళ్ళు బ్రేక్ అయిపోతుంది. ఈ మధ్య చాలా డిజిటల్ ఇన్ఫిడిలిటీ ఎక్కువ అవుతుంది. ఆన్లైన్గా చీట్ చేయడం కారణాలు ఏంటి? దెర్ ఆర్ టాప్ 3 రీజన్స్ అండి. ఈ మధ్య హస్బెండ్సే లేదంటే వైఫ్సే ఒకరినొకరు పీస్గా కట్ చేసుకొని కుక్కర్లో బ్లూ బకెట్లో ఇది కొత్త కాదండి, ఎవ్రీ డే. సోషియోపాత్ ఇంకా సైకోపాత్ మైండ్ సెట్ వాళ్ళకి ఏముంది, ఈజీ వేస్ కిల్. ఇట్ ఈస్ నాట్ వన్ డే డిసిషన్. అంత బ్రూటల్ స్టెప్ తీసుకోవడానికి చంపేయడానికి కూడా అంత ఏముంటుందండి, అంటే సైకలాజికల్. చాలా మంది ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు తెలుసా, క్రికెటర్స్ ఉన్నారు, ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, డివోర్స్ రేట్స్ చాలా రిచ్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? 250 million ఉట్టి సొసైటల్ స్టేటస్ని మంచిగా పెట్టడానికి రిలేషన్షిప్లో ఉన్నారు హాఫ్ ఆఫ్ ద పీపుల్. There are so many websites also these days. This one website is called OnlyFans. A new way to earn money also these days. Okay, people pay. Yeah, people pay to watch that. One day he got to know atla chestunna wife. Women are becoming more masculine. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఏ ఎకనామిక్ క్లాస్ లో ఉంటున్నాయి? రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్? I would say in all. ఒక పార్ట్నర్ చీట్ చేస్తున్నట్టు ఎట్లా తెలుసుకోవాలి? See, when ట్రైలర్ చూశారు కదా, మన గెస్ట్ రోషినీరావు గారితో అలాంటి విషయాలన్నీ డీటెయిల్గా మాట్లాడాము. షీఈ్ ఎ రిలేషన్షిప్ సైకాలజిస్ట్. కాన్వర్జేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో రోషిని గారు. హాయ్ హరీష్ గారు. వెల్కమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అగైన్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం పెళ్ళికి ముందు మనం ఒక కపుల్ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే ఏం చూడాలి, ఎలాంటివి డిస్కస్ చేయాలన్నాం, చాలా బాగా చెప్పారు. ఈ ఎపిసోడ్లో విల్ టాక్ అబౌట్ పోస్ట్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత కపుల్స్కి ఏం ఇష్యూస్ వస్తున్నాయి. ఆఫ్టర్ ఇట్ చూసుకుంటే మ్యారేజెస్ ఆర్ ఫెయిలింగ్ అండి, పెళ్ళిళ్ళు బ్రేక్ అయిపోతున్నాయి, విడాకులు, డివోర్స్ రేట్ ఎక్కువ పెరిగింది మన దగ్గర. ఎందుకు అవుతుంది, ఇవన్నీ మాట్లాడదాం. సో రోషిని గారు, మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఈ డివోర్స్ రేట్ అనేది, విడాకుల రేట్ ఎక్కువ పెరిగిపోయింది ఇండియాలో, రోజు రోజుకి పెరిగిపోతున్నాం. కారణాలు ఏంటి? దెర్ ఆర్ టాప్ 3 రీజన్స్ అండి చెప్తే. ఫస్ట్ ఇస్ డిజిటల్ ఇన్ఫిడిలిటీ. డిజిటల్ ఇన్ఫిడిలిటీ అంటే లైక్ ఆన్లైన్ చీటింగ్. ఓకే. సెకండ్ థింగ్ అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే. ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సార్ట్ చేయలేకపోతున్నారు. సెక్షువల్ ఇన్కంపాటిబిలిటీ, ఫైనాన్షియల్ ఇన్కంపాటిబిలిటీ, ఫ్యామిలీ ఇన్కంపాటిబిలిటీ, చాలా ఇన్కంపాటిబిలిటీ వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ద ఎండ్ రిజల్ట్ ఇస్ బ్రేకప్ బికాస్ ఆర్ ఎండ్ ద మ్యారేజ్ బికాస్ దే హ్యావ్ మోర్ ఆప్షన్స్. ఆప్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే. అండ్ ద థర్డ్ రీజన్ would be the sense of freedom. ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అంటారా? కాదు, మ్యారేజ్ ముందు ఒక సెన్స్ ఆఫ్ సింగిల్నెస్ ఉంటుంది, ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఏం కమిట్మెంట్ ఇష్యూస్ ఉండవు. మ్యారేజ్ తర్వాత నేను నా ప్రకారం చేయను అంతా, నేను నా పార్ట్నర్ గురించి కూడా ఆలోచించాలి, వాళ్ళని కూడా ఈ పేస్లో పెట్టాలి, నేను వాళ్ళకేం ఇష్టం ఉంది అది కూడా చేయాలి, నాకేం ఇష్టం కూడా ఉంది అది కూడా చేయాలి. ఇట్ ఈస్ టూ మచ్, ఇట్ ఈస్ చాలా ఓవర్వెల్మింగ్ అవుతుంది ఇక్కడ. అయితే ఆ సెన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ ఫియర్ ఇన్ అ పర్సన్. అది ఏమవుతుంది, దే వాంట్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్, ఎస్కేప్ అవుతున్నారు. ఆ ఎస్కేప్ కోసం దే వాంట్ పీపుల్ కొంచెం మ్యాచ్గా ఉండాలా మైండ్ సెట్, కొంచెం నాలాగా నా ప్రకారం ఉండాలా. ఆ ప్రకారంగా లేకపోతే దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, అక్కడ కష్టపడుతున్నారు. ఓకే. డిజిటల్ ఇన్ఫిడిలిటీ అన్నారు కదా, అదేంటి? డిజిటల్ ఇన్ఫిడిలిటీ అంటే ఉట్టి ఆన్లైన్ చీటింగ్. అంటే ఆన్లైన్ చీటింగ్ అంటే ఏముంటుందని? ఆన్లైన్ చీటింగ్ అంటే నేను ఇమాజిన్ చేయండి, నేను మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నేను ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నాను. దాని తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లేకపోతే స్నాప్చాట్ లేకపోతే ఫేస్బుక్, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంది, అక్కడ వెళ్ళి నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓకే. పార్ట్నర్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళతో రొమాంటిక్గా, సెక్షువల్గా, ఫ్లర్టేషియస్ వేగా మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ఆన్లైన్ చీటింగ్. ఫైన్. ఎందుకు చేస్తారు మరి? పెళ్లి చేసుకున్నారు ఇష్టపడి పార్ట్నర్, ఎందుకని ఇట్లా చేస్తున్నారు మరి? ఇక్కడ దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ అటెన్షన్. ఒక బేసిక్ హ్యూమన్ నీడ్ అటెన్షన్. మనం చాలా తప్పుగా చూసుకుంటున్నాం అటెన్షన్ అని. అటెన్షన్ ఇవ్వకూడదు, అటెన్షన్ ఇస్ అ రాంగ్ థింగ్ అని చెప్తున్నాము. కానీ మీ మధ్యలో, ఒక కపుల్ మధ్యలో
ఇద్దరు యునో ఇఫ్ దే ఆర్ నాట్ గివింగ్ అటెన్షన్, ఏమవుతుంది, ఆ అటెన్షన్ కోసం వేరే దగ్గర వెళ్తున్నారు. అండ్ వేరే వాళ్ళు చిన్న అటెన్షన్ ఇస్తే వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఓ నాకు మా హస్బెండ్ ఇవ్వరు, నా వైఫ్ ఇవ్వరు, నేనేం చేస్తాను, ఇక్కడ వెళ్ళిపోతాను. ఇక్కడైతే అట్లీస్ట్ అటెన్షన్ అయితే దొరుకుతుంది కదా, ఇక్కడ అట్లీస్ట్ నాకు కొంచెం లుక్స్ మీద కాంప్లిమెంట్ అయితే ఇస్తున్నారు కదా, నా పని మీద కాంప్లిమెంట్ అయితే ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఒక కపుల్ మధ్య ఫైట్స్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, అది మాట్లాడకుండా రిజాల్వ్ చేయకముందా ఈజీ ఆప్షన్స్ ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు కాన్ఫ్లిక్ట్ వస్తే పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు దే ఆర్ వెంటింగ్ అవుట్ ఇన్ దిస్ వే అనమాట. డిజిటల్ ఈజీ యాక్సెస్ ఏముంది, నాకు స్కూల్లో ఫ్రెండ్ ఉన్నాడు, కాలేజ్లో ఫ్రెండ్ ఉన్నాడు, లెట్ మీ అప్రోచ్ హిమ్. ఆప్షన్స్ పెరుగుతున్నాయి. నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ అర్థం చేసుకునే ఎందుకు అటెన్షన్ ఇక్కడ రావట్లేదు, అక్కడ మాట్లాడండి, వాళ్ళు కూడా మాట్లాడాల. అక్కడ ల్యాక్ వస్తేనే వేరే దగ్గర పోతున్నారు. ఇక్కడ ల్యాక్ లేదు, సెక్యూర్ ఉంది, మొత్తం మంచిగా ఉంది, వెళ్ళరు. ఈ ల్యాక్ ఆఫ్ అటెన్షన్, ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే ఇక్కడ వెళ్తున్నారు. అదే ఇద్దరిలో ఒక పార్ట్నర్లో ఒకరు కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల. ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఉట్టి ఆన్లైన్ చీటింగ్ అంటే ఉట్టి ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ ఆన్లైన్, దే ఆర్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ ఫిజికలీ అండ్ మీటింగ్. ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కాదు ఇది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరే కదా. ఓకే, సారీ, వాట్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అండి? వివాహేతర సంబంధం అంటారు కదా, అంటే ఏంటి మరి? ఇప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మీరు చెప్తున్నారు బట్. ఓకే, ఇఫ్ అది ఫిజికల్ ఉంటేనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటారా, లేకపోతే ఇమోషనల్ కూడా ఉంటే కూడా ఎక్స్ట్రా మ్యారిటలే? నేను నా మొత్తం ఇమోషన్స్ నా పార్ట్నర్కి ఇవ్వాలి, అందుకే నేను కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నాను. దట్స్ అ నైస్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు నేను ఫిజికల్గా నా పార్ట్నర్తో ఉంటే, ఇమోషనల్గా వేరే వాళ్ళతో ఉంటే ఇది చీటింగ్ కాదా? చీటింగే కదా. ఇట్స్ అన్ అఫేర్ అగైన్. ఇట్ ఈస్ అన్ అఫేర్, దట్ ఈస్ అన్ ఇమోషనల్ అఫేర్. ఇట్ డజంట్ మీన్ మ్యారేజ్ అంటే ఉట్టి ఫిజికల్ అఫేర్ కాదు. అంటే ప్రతి షూర్ అండి, నాకు కూడా అంత క్లారిటీ. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటే ఎవరైనా ఫిజికల్ గానే అనుకుంటారు. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఫిజికల్ గా షీ ఆర్ హీ హ్యాపీ విత్ దర్ పార్ట్నర్, కానీ ఎమోషనల్లీ వాళ్ళు వేరే వాళ్ళతో అటాచ్ అయినారు. అవును, అది కూడా దట్ ఈస్ ఆల్సో ఇల్లిసిట్. దట్స్ ఆల్సో ఇల్లిసిట్. దీన్ని మైక్రో చీటింగ్ అంటారు. మైక్రో చీటింగ్. మైక్రో చీటింగ్ ఈజ్ ఆల్సో కొంచెం అటెన్షన్ కోసం ఇదంతా చేయడం, ఫ్లర్ట్ చేయడం వేరే వాళ్ళతో, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ కోసం యూనో ఎఫర్ట్స్ పెట్టడం, బీయింగ్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్ అదంతా చేస్తున్నారు. అది కూడా తప్పు. దట్ ఈస్ మైక్రో చీటింగ్. దట్ మైక్రో చీటింగ్ విల్ లీడ్ టు మేజర్ చీటింగ్ అగైన్. లైక్ దట్ ఈస్ అగైన్ ఫిజికల్. ఓకే, దట్ విల్ ఎండ్ అప్ మోస్ట్లీ దట్ విల్ ఎండ్ అప్ ఫిజికల్ అండి. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను, నా కేస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక కపుల్ ఉన్నారు. ఓకే, ఆ హస్బెండ్ నేవీ ఆఫీసర్. ఓకే, ఇంకా వైఫ్ ఇంట్లో ఉంటుంది. ఓకే, వాళ్ళది వర్క్ అట్లా ఉంటుంది, అందుకే హస్బెండ్ ఇస్ ఆన్ షోర్ మోస్ట్ ఆఫ్ ద టైం. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆమెకి ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతుంది, ఆమెకి అక్కడ యూనో ఆ అటెన్షన్ లేదు, ఎవరు ఆమెకి ఏం చెప్తలేరు, ఆ వ్యాలిడేషన్ ఇవ్వట్లేదు, ఆ యూనో నేను ఉన్నాను నీతో ఆ ప్రేమ చూపిస్తలేరు, ఆ ఫిజికల్ కూడా ఏం లేదు అక్కడ, ఇమోషనల్ కూడా కాదు, ఫిజికల్ కూడా లేదు. ఓకే, అయితే ఆమె ఏం చేసింది, ఒక అకౌంట్ క్రియేట్ చేసేసింది. ఓకే, ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసింది. షీ స్టార్టెడ్ చాటింగ్ టు అదర్ మెన్. మెన్ది అక్కడ ఏముంటుంది, ఐ టోల్డ్ యూ, దే ఫాల్ ఫర్ దిస్ యునో లుక్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ వెరీ ఈజీ. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు కదా. అదే, అయితే ఆమెకి ఏమొచ్చింది, ఒక సెన్స్ ఆఫ్ వ్యాలిడేషన్ వచ్చింది. నేను బ్యూటిఫుల్ ఉన్నాను, నాకు ఇక్కడ టెన్షన్ వస్తుంది, నేను ఇదే చాలా చేయాలా. ఆమె బయటికి వెళ్ళి ఏం చీట్ చేయదు, ఇంట్లోనే కూర్చొని అదంతా షీఈస్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. ఇక్కడ ఆమె కొంచెం ఆమె పర్సనల్ పిక్చర్స్ కూడా షేర్ చేస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ పిక్చర్స్ షేర్ చేస్తున్నారు. ఫిజికల్గా ఏం చేయట్లేరు వాళ్ళు, కానీ ఆన్లైన్గా ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏం దొరుకుతుంది వాళ్ళకి, కి నాకెవరో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. అది ఇమోషనల్ కనెక్షన్ ఏం లేదు అక్కడ, అక్కడ ఉట్టి అటెన్షన్, అటెన్షన్ అంతే, అటెన్షన్, ఉట్టి అటెన్షన్. ఆ అటెన్షన్ కోసం దే ఆర్ రెడీ టు రూయిన్ దర్ హోల్ మ్యారేజ్. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ టు యూనో ఇక్కడ మాట్లాడాలా నా హస్బెండ్తో, నేను చెప్పాలా నా హస్బెండ్కి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, నేను ఆమె ఒక్కసారి కూడా మాట్లాడాలి వాళ్ళ హస్బెండ్తో, ఈ ప్రాబ్లమే షేర్ చేసుకోవాలి. ఆమె ఏం చెప్తుంది, ఆయన అదే చెప్తాడు కదా, నేను ఆన్ షోర్ ఉంటా ఏం చేయాలా. కానీ థెరపీకి వచ్చిన తర్వాత ఆమె మొత్తం కన్ఫెస్ చేసింది హస్బెండ్ ముందునే, నేను ఇదంతా చేసినానని. ఆ హస్బెండ్ ఆమెకి అపోలజైజ్ చేశారు,
ఓకే, ఇక్కడ హస్బెండ్ తప్పు ఉన్నట్టుగా అంటారా మరి? హస్బెండ్ తప్పు లేదు ఇక్కడ. ఇక్కడ వైఫ్ కొంచెం పేషెంట్ ఉండి ఆమె హస్బెండ్కి చెప్తే, కమ్యూనికేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సార్ట్ చేయొచ్చు. కానీ షీ టుక్ అ రూట్ ఆఫ్ చీటింగ్. ఓకే, కానీ అక్కడ హస్బెండ్ ఏం చెప్పాడు, ఇట్స్ ఓకే, ఇది నా ప్రాబ్లం, నా వల్లనే ఈమె ఇట్లా చేసింది, నేను అర్థం చేసుకోవాల్సింది. దట్ ఈస్ వెరీ మెచ్యూర్. హస్బెండ్స్ అనేది ఉంటారు, అండర్స్టాండింగ్ ఉంటారు. అండర్స్టాండింగ్ కొన్ని ఉంటారు, చాలా కాదు. ఓకే, కొన్ని అండర్స్టాండింగ్ ఉంటారు. కానీ ఆయన ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తారు, లెట్ స్టార్ట్ ఫ్రెష్, ఇదంతా వదిలేసి లెట్ స్టార్ట్ ఫ్రెష్. ఇంకా వాళ్ళ మ్యారేజ్ ఇప్పుడు కొంచెం మంచిగా వెళ్తుంది. ఆయన కూడా ఆన్ షోర్ ఉండి కూడా కొంచెం కాల్ చేసేద్దాం, కొంచెం కాంప్లిమెంట్స్ ఇవ్వడం, కొంచెం ఏమైనా లేకపోతే కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసేద్దాం. ఇంత చిన్న చిన్న టెక్నాలజీ మంచిగా యూజ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ బ్రింగింగ్ దేర్ మ్యారేజ్ పర్ఫెక్ట్లీ, బికాస్ ఆయన అక్కడ డిసైడ్ చేశారు టు కమ్యూనికేట్ అండ్ సార్ట్ ఇట్ అండ్ ఫర్ గివ్. అది లేకపోతే అది బ్రేక్ అవుతుంది. సో ఆ హస్బెండ్కి ఎట్లా తెలిసిందని ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. అయితే ఇక్కడ ఏమైంది, షేరింగ్ పిక్చర్స్ అంటే ఉట్టి సోషల్ మీడియాలో ఒక పర్సనల్ చాట్లో పిక్చర్స్ చేయడం కాదు. దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్ ఆల్సో దీస్ డేస్. ఓకే, సో దిస్ వన్ వెబ్సైట్ ఇస్ కాల్డ్ ఓన్లీ ఫ్యాన్స్. ఓకే, ఓన్లీ ఫ్యాన్స్. అక్కడ ఏం చేస్తారు, దే ఆర్ జస్ట్ పోర్ట్రేయింగ్ దెమ్సెల్ఫ్ ఫిజికలీ. Putting up themselves. Yeah, they're portraying themselves physically, showing up their body, showing up their skin, and it is a new way to earn money also these days. Okay, people pay. Yeah, people pay to watch that. Yeah. So one day the husband was just checking her phone and everything, and one day he got to know అట్లా చేస్తుంది మా వైఫ్. ఫోన్ చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఆమె ఫిజికలీగా వెళ్ళి ఎవరితో చీట్ చేయలేదు, కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఆమె ప్రెజెన్స్ ఉంది. ఆమె ఫేస్ కూడా ఎక్కడ చూపించలేదు. మరి వెబ్సైట్లో ఫొటోస్ అప్లోడ్ చేశారన్నారు. అదే ఫొటోస్ ఉట్టి ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్. ఓహ్ సారీ, ఓకే ఫైన్ సారీ. యా, ప్రైవేట్ పార్ట్ ఫొటోస్. తన ఫేస్ ఎక్కడ రివీల్ చేయలేదు. ఫేస్ రివీల్ చేస్తే వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళ స్టేటస్ మొత్తం బయటికి వస్తుంది కదా. అందుకే అది ప్రొటెక్ట్ చేసిన దే డూ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, హస్బెండ్ గ్రేట్ అండ్ గుడ్ అండర్స్టాండ్ చేసి అర్థం చేసుకుని తిరుపతికి తీసుకొచ్చారు. అవును, ఆయన హస్బెండే తీసుకొని వచ్చారు. నైస్. సో చూడండి, ఈ స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల అది కూడా పెద్ద కల్ప్రిట్ అండి రిలేషన్షిప్స్ బ్రేక్ అవడానికి. స్మార్ట్ ఫోన్ ఇరా ఎక్స్ప్లోడ్ అవ్వకముందు ఇన్ని డివోర్సెస్ ఉండేవి కాదండి. ఒకటి చెప్తాను మీకు, మీరు ఏం డివైస్ ఎట్లా యూజ్ చేస్తున్నారో అది మీ చేతిలోనే ఉంటుంది. ఎనీథింగ్ ఈజ్ అ చాయిస్. యూ డూయింగ్ ఇట్ అండ్ యూ నాట్ డూయింగ్ ఇట్ ఈజ్ ఆల్సో అ చాయిస్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదండి, అంతకుముందు అంటే ఆప్షన్స్ ఉండేవి కాదు. ఆ ఆప్షన్స్ మీకు మీ రిలేషన్షిప్ కంటే ఎక్కువనా కాదు, మీ మారల్స్, మీ వాల్యూస్ కంటే ఎక్కువనా, ఆ చిన్న 10 minutes అటెన్షన్ మీ 10 years రిలేషన్షిప్ కంటే ఎక్కువనా? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. ఇక్కడ చాలా మంది ఒక ట్రాప్లో పడుతున్నారు, ఈ అటెన్షన్, ఈ వ్యాలిడేషన్ ట్రాప్లో పడుతున్నారు. ఆ ట్రాప్ ఏంటంటే, నేను మంచిగా నా హస్బెండ్తో ఉన్నాను, కానీ ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ థోడా కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవరైనా నాతో కొంచెం మంచిగా మాట్లాడితే నేను నీ మొత్తం మ్యారేజ్ని బ్లేమ్ చేసేస్తా. ఇక్కడ మొత్తం ప్రాబ్లం ఉంది. ఇక్కడ నీ ఒక్క విషయంని పట్టి నేను సాల్వ్ చేస్తలేను. ఇక్కడ నేను మొత్తం మ్యారేజే తప్పు అంటున్నా. ఇక్కడ అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, దిస్ ఇస్ పర్మనెంట్, ద సెకండ్ పర్సన్ విల్ అండర్స్టాండ్, మంచిగా చూసుకుంటారు. అది అవ్వదు. అది ఇట్ ఈస్ ఓన్లీ 4 months. చెప్పినా కదా లాస్ట్ ఎపిసోడ్లో, ఉట్టి మాస్క్ వేసుకుంటారు ఒక 1 to 3 months, తర్వాత రియాలిటీ బయటికి వస్తుంది. ఇంకా అదర్ పీపుల్ ఆల్సో వాళ్ళకు ఒక సెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకే అప్రోచ్ చేస్తారు, బికాస్ ఇట్ గివ్స్ దెమ్ అ కిక్. ఆ కిక్ వస్తుంది వాళ్ళకి. మీరేమనంటే హస్బెండ్ సీక్స్ పీస్. ఒక హస్బెండ్ పీస్ఫుల్గా ఉండాలనుకుంటాడు మ్యాక్సిమం ఒక కపుల్లో. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే పీస్ అంటున్నారు, కానీ ఈ మధ్య హస్బెండ్సే లేదంటే వైఫ్సే ఒకరినొకరు పీస్గా కట్ చేసుకొని కుక్కర్లో కుక్ చేయడము, లేదంటే యూపీ కేసు చూడండి, బ్లూ బకెట్లో కట్ చేసి సిమెంట్ పోసి, ఆ తర్వాత బెంగళూరు ఫ్యూ మంత్స్ ఎగో జరిగింది చూడండి, బెంగళూరు ex-DGP వాళ్ళ వైఫ్ ఆయన చంపేయడం. కానీ ఎందుకని ఇంత ఎక్స్ట్రా మ్యారిటల్ పెరిగిపోయింది? మ్యారేజ్ అంటే ఎంతో సీక్రెట్ రిలేషన్షిప్. కాకుండా హస్బెండ్ వైఫ్ని చంపేస్తుంది, వైఫ్ హస్బెండ్ని చంపేస్తున్నాడు.
ఇది కొత్త కాదండి. ఎవ్రీ డే పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లల్ని వదిలేసి వైఫ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, లేదంటే స్కూల్ లవ్తో హస్బెండ్కి వైఫ్తో కుదరట్లేదని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఎందుకట్లా అవుతుంది? అదే చెప్పిన కదా, ఆప్షన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు. పాతకాలంలో చూస్తే ఆప్షన్స్ లేకుండా యూనో ఇది నా హస్బెండ్, ఇది నా వైఫ్ అని ఒక కమిట్మెంట్ ఉంది. నేనేం చేసినా వాళ్ళ కోసం చేస్తాను, ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నా లైఫ్ కూడా చూసుకుంటాను, వాళ్ళ లైఫ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాను. ఆ ప్రొటెక్టింగ్ మైండ్ సెట్ ఉంటుండే. ఈ మధ్య అది లేదు. ఈ మధ్య అది అస్సలు లేదు. నువ్వు నాకు ఇది చేయలేదు, నాకు అది దొరకలేదు. ద ఈజియెస్ట్ వేస్ కిల్. చంపుకుంటున్నారండి. అంత ధైర్యం ఎక్కడ వస్తుంది? అంత అనెతికల్ అయిపోయింది సొసైటీ. బికాస్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ యాంగర్. అక్కడ యాంగర్ చాలా ఉంది, హెల్ప్లెస్నెస్ చాలా ఉంది. నేను అక్కడ వెళ్ళినాక నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, కమ్యూనికేట్ చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ కావాలేదు. ఓకే, అక్కడ గైడెన్స్ లేదు, వాళ్ళకి ఏం తెలియట్లేదు ఏం చేయాలా. వాళ్ళు ఏం చేస్తారు, దిస్ ఇస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు రిలేషన్షిప్, దే ఆల్సో హ్యావ్ సోషియోపాత్ ఇంకా సైకోపాత్ మైండ్ సెట్. వాళ్ళకి ఏముంది, ఈజియెస్ట్ వే ఏముంది ఇక్కడ? ఈజీ వే ఇస్ కిల్, మర్డర్ చేసేస్తాం, వెళ్ళిపోదాం, పారిపోదాం. యూనో వాళ్ళకి బ్యాకప్ కూడా ఉంటుంది. ఒకటి అంటే ఒక పెళ్ళి అయిన తర్వాత ఒక అమ్మాయిని అబ్బాయిని చూస్తే వాళ్ళ ఫోనే చెక్ చేస్తే, ఓకే, మీకు ఒక 5-6 మెంబర్స్ ఆల్రెడీ ఉంటారు వాళ్ళ బ్యాకప్లో, ఎవరితో వాళ్ళు ఫ్లర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఉంటారు. వాళ్ళు హోల్ డే టైం పాస్ చేయడానికి వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఓకే, ఈ డిసిషన్ వరకు రావడానికి ఒక హోల్ సెట్ ఆఫ్ మ్యానిపులేషన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వన్ డే డిసిషన్. వన్ డేలో డిసైడ్ చేయరు నేను వీళ్ళని చంపేస్తానని. ఒక హోల్ ప్రాసెస్ ఆఫ్ మ్యానిపులేషన్ అక్కడ నడుస్తూ ఉంటుంది. ఆ మ్యానిపులేషన్లో కాట్ అయ్యి ఒక డిసిషన్ తీసుకుంటారు. ఇది నాకు పని కాదు, ఆమె వినదు, ఆయన వినరు, ఈజియెస్ట్ వే ఇస్ కిల్. లాస్ కూడా నాకు సపోర్ట్ చేస్తలేదు, నాకేం దొరకదు కూడా, ఈజియెస్ట్ వే ఇస్ కిల్. అంటే అంత బ్రూటల్ స్టెప్ తీసుకోవడానికి, చంపేయడానికి కూడా అంత ఏముంటుందండి? అంటే చాలా మంది ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు తెలుసా, ఒక మ్యారేజ్లో స్టక్ అవ్వకూడదు. ఆ స్టక్ ఫీలింగ్ వచ్చేస్తే నేను అక్కడి నుంచి బయటికి రావాలా, అక్కడ నుంచి బయటికి రావకపోతే ఐ విల్ ఫీల్ సఫకేటెడ్. ఫ్రీడమ్ హ్యాస్ బీన్ అ మేజర్ థింగ్ ఇప్పుడు. మోస్ట్ ప్రయారిటీ అన్నమాట. మోస్ట్ ప్రయారిటీ. నాకు ఫ్రీడమ్ కావాలా, అండ్ నా ఫ్రీడమ్ ఎవరైనా తీసుకుంటే నేను వాళ్ళని చంపేస్తాను. ఒక పార్ట్నర్లో మేల్ కానీ ఫీమేల్ కానీ పెళ్ళికి ముందు కానీ తెలుస్తుందా, పెళ్లి తర్వాత వీళ్ళు ఇలా చేయబోదు, ఇలాంటివి ఏమైనా అసెస్మెంట్ టెస్ట్ ఉంటాయా మీకు? ప్రీవియస్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే అసెస్ చేయొచ్చు. ఓకే, నేను ఒకటి చెప్తాను, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎవరైనా వస్తారు, దే డిసైడ్ అండ్ కమ్ దట్ దే వాంట్ టు హీల్. ఎవరైనా నేను హీల్ అవ్వానని ఆ మైండ్ సెట్లో రాదు, అస్సలు రారు. ఓకే, ఫస్ట్ దే డిసైడ్ నేను హీల్ అవుతాను, అందుకే నేను వెళ్తున్నాను, ఆ మోటివ్ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళు ఎవరు ఆ ప్రాసెస్లో ఉంటారు కదా, ఇది నాకు వేస్ట్, థెరపీ వేస్ట్, కౌన్సిలింగ్ వేస్ట్, నాకేం హెల్ప్ కాదు, వాళ్ళు ఇక్కడి వరకు కూడా రారు. కానీ ఎవరు వస్తారు, ఇట్ ఈస్ ఈజీ టు అసెస్ దెమ్, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ దెమ్. దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ దట్ యూ కెన్ టెస్ట్ యువర్ పార్ట్నర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ చీట్ చేస్తున్నారు, ఎట్లా తెలుసుకోవాలి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద చీట్ చేస్తున్నారు. ఓకే, ద ఈజియెస్ట్ వే ఇస్ ద టోన్ ఆఫ్ ద కమ్యూనికేషన్. ఓకే, సడన్ గా చాలా స్వీట్ అయిపోతారు. ఎవరు హస్బెండ్ చీట్ చేయాలనుకున్న వాళ్ళు సడన్ గా చాలా స్వీట్ అయిపోతారు. ఎందుకు అయిపోతారు? బికాస్ దే ఆర్ స్కేర్డ్ వాళ్ళ లైస్ పట్టుకుంటారని, వాళ్ళు తప్పు దొరికిపోతుందేమో అని చెప్పేసి, అందుకే వాళ్ళు చాలా స్వీట్గా అయిపోతారు సడన్ గా. ఇంకా వాళ్ళు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే ఒక్క మూమెంట్ మంచిగా ఉంటారు, ఒక్క మూమెంట్ బాగుండరు. ఇంకా చాలాసార్లు ఫోన్ మీదనే ఉంటారు. ఓకే, ఇంకా మీరు ఫోన్ టచ్ చేయడానికి వెళ్తే చాలా డిఫెన్సివ్గా యాక్ట్ చేస్తారు, ఫోన్ ముట్టుకొని కొంచెం డిఫెన్సివ్గా యాక్ట్ చేస్తారు. ఏమైనా క్రిటిసైజ్ చేస్తే చాలా డిఫెన్సివ్గా యాక్ట్ చేస్తారు. దీస్ ఆర్ సమ్ బేసిక్ ట్రేట్స్ టు అండర్స్టాండ్ ఇఫ్ యువర్ పార్ట్నర్ ఇస్ చీటింగ్. దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ దేర్ ఫోన్స్. పెళ్లి తర్వాత అండ్ పెళ్లికి ముందు ఇలాంటి తెలుసుకోవడానికి స్కోప్ ఏమైనా ఉంటుందా అండి? మరి అదే పెళ్లి ముందు అయితే ఫస్ట్ మీరు ఫోన్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకోవాలి, చెక్ చేయాలి, ఓపెన్ గా చెక్ చేయాలి. ఇంకా ఇది చెప్తారు కదా, పార్ట్నర్స్ మధ్యలో ప్రైవసీ ఉండాలి. ఓకే, ప్రైవసీ ఉండాలి,
ఫోన్ పాస్వర్డ్స్ ఇదంతా లాక్ చేసి పెడుతున్నారు ఈ మధ్య. చాలా డిఫెన్సివ్గా యాక్ట్ చేస్తారు ఫోన్ తీసుకుంటే. బౌండరీస్ అంటారు. బౌండరీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద రిలేషన్షిప్. ఇప్పుడు నా ఫోన్ ఉంది ఇక్కడ, ఓకే, నేను నా పార్ట్నర్ ఇక్కడ కూర్చున్నారు కానీ నేను నా ఫోన్ యూజ్ చేస్తున్నాను, ఓకే, దిస్ ఇస్ వెరీ రాంగ్, వెరీ రాంగ్. నేను నా పార్ట్నర్ని రెస్పెక్టే ఇవ్వట్లేదు, టైమే ఇవ్వట్లేదు. అక్కడే ఒక థాట్ వచ్చేస్తుంది, ఏం చేస్తున్నామే ఫోన్ మీద, నేను ఇక్కడే ఉన్నా కదా, ఎవరితో మాట్లాడుతుంది, ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆ థాట్ వచ్చేస్తుంది అక్కడ. ఇంకా యునో ఆ బౌండరీస్ క్రియేట్ చేయడానికి యూ హ్యావ్ టు బి వెరీ సెక్యూర్. ఓకే, నేను ఓపెన్గా నీకు ఎప్పుడు నా ఫోన్ కావాలా నువ్వు తీసుకోరా బాబు, నాకెప్పుడు కావాలి నీ ఫోన్ నువ్వు ఇచ్చేయి. ఆ హెసిటెంట్ ఉంటుంది చూడండి, ఆ హెసిటేషన్లో యునో వీ కెన్ టెల్ ఆఫ్ ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ. సో మీరు ఇంతమంది అన్నట్టుగా టాప్ 3 రీజన్స్ డివోర్సెస్కి ఇండియాలో ఏమంటాయి? డిజిటల్ ఇన్ఫిడిలిటీ అన్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు, ఇంకోటి ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నారు. ఇవి కాకుండా మెయిన్ ఫ్యాక్టర్స్ అండి, లైక్ ఫైనాన్స్, సెక్షువల్ ఇంకంపాటబిలిటీ, కిడ్స్, ఫ్యామిలీ, ఈ ఫ్యాక్టర్స్ ఏం రోల్ ప్లే చేయట్లేదా? ఇది కూడా రోల్ ప్లే చేస్తున్నారు. ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే అవుతుంది. ఇదంతా ఇన్కంపాటబుల్ ఉంటే కమ్యూనికేషన్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో ద మేజర్ థింగ్. ఇది అవుతుంది. ఫైన్. నేను సెక్షువల్ ఇంకంపాటబిలిటీ గురించి మాట్లాడినప్పుడు లిబిడో అండి, సెక్షువల్ డ్రైవ్, యూనో ఒక పార్ట్నర్కి ఎక్కువ ఉండొచ్చు, ఒక పార్ట్నర్ తక్కువ ఉండొచ్చు. అవును. మరి ఇది ఎలా అడ్రస్ చేయాలి? మరి ఫస్ట్ ఒక కపుల్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఒక మేజర్ థింగ్ అంటే ఒక అమ్మాయికి ఇమోషనల్ నీడ్ ఎక్కువ ఉంటాయి, ఓకే, ఇమోషనల్ నీడ్ వాళ్ళకి చాలా ఉంటుంది. అండ్ అబ్బాయిలకి ఫిజికల్ నీడ్ చాలా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వాళ్ళకి ఇమోషనల్గా అంతా దొరికిన తర్వాత దే విల్ ఫీల్ లైక్ ఓకే నేను వీళ్ళతో ఫిజికల్గా అవ్వచ్చు. అబ్బాయిలకి ఏముంటుంది, నేను ఆమెతో ఫిజికల్గా మంచిగా అయిన తర్వాత ఇమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు, ఓపెన్ అప్ కావచ్చు. దిస్ ఈజ్ వన్ బిగ్ ఫ్యాక్టర్. ఓకే, మరి దీని సొల్యూషన్ ఏంటంటే బ్యాలెన్స్ ఎక్కడ? మరి బ్యాలెన్స్ ఏమంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ మోర్ ఆఫ్ యునో నాన్ పెనిట్రేటివ్ సెక్స్, నాన్ పెనిట్రేటివ్ ఇంటిమసీ. ఓకే, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటిమసీ. ఉట్టి సెక్స్ ఇస్ నాట్ అ ఇంటిమసీ. దేర్ ఆర్ సో మెనీ లిటిల్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఆ అమ్మాయికి ఫుల్ ఇంటిమసీ, ఇమోషనల్ ఇంటిమసీ ఎట్లా దొరుకుతుంది? ఇఫ్ క్వాలిటీ టైం ఉంది అక్కడ, ఇఫ్ ద గై ఈస్ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ హర్, యునో. అండ్ ఇఫ్ ద గై వాంట్స్ మోర్ ఫిజికల్ యునో ఇంటిమసీ, ఆయన ఏం చేయాలా? స్టార్ట్ స్మాల్, హ్యాండ్ హోల్డింగ్, హగ్గింగ్, కిస్సింగ్, కొంచెం పబ్లిక్లో పీడిఏ, కొంచెం ఎక్స్ప్రెసింగ్. ఓకే, చిన్న చిన్న విషయాలు విల్ మేక్ యునో అ విమెన్ హ్యాపీ. కానీ ఫర్ అ మ్యాన్ హీ వాంట్స్ ద ఫిజికల్ థింగ్ ప్రయర్లీ, అండ్ ఫర్ అ విమెన్ షీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఇమోషనల్ ప్రయర్లీ. ఇక్కడ ఏమవుతుంది, ఈ చాలా గ్యాప్ వల్ల మిడిల్ గ్రౌండ్కి ఎవరు రాకపోతున్నారు. ఈ మిడిల్ గ్రౌండ్కి వచ్చేస్తే ఈ ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుంది. క్వాలిటీ టైం, అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్ లవ్ లాంగ్వేజ్. ఓకే, ఈ లవ్ లాంగ్వేజ్ అర్థమైన తర్వాత యునో యూ కెన్ సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్. ఫైన్. ఎమోషనల్ కనెక్షన్ అంటున్నారు కదా, ఇంకొక కేసు అండి, కొందరు మెటీరియల్ నీడ్స్ అన్ని ఫిల్ చేస్తారండి. దే గెట్ ఎ గుడ్ హౌస్ వైఫ్, పార్ట్నర్ కోసం కావాల్సిన అన్ని కొనిస్తారు, బట్ స్టిల్ ద కెమిస్ట్రీ ఈజ్ మిస్సింగ్ దేర్. అన్నీ ఉన్నాయి, కావాల్సిన మెటీరియల్ నీడ్స్ అన్నీ ఉన్నాయి. మెటీరియల్ నీడ్స్, ఇమోషనల్ నీడ్స్ చాలా డిఫరెంట్ కదా హరీష్ గారు. ఇప్పుడు చూడండి, డివోర్స్ రేట్స్ చాలా రిచ్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? మీరు చూస్తున్నారు, క్రికెటర్స్ ఉన్నారు, ఓకే, ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు. ఎవరైనా వాళ్ళకి చూస్తే ఎట్లా కనిపిస్తుంది? స్టార్టింగ్ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు, ఇంకా పెళ్లి చేసుకున్నారు, యునో అది చాలా పెరుగుతుంది. వాళ్ళ మధ్యనే డివోర్స్ రేట్స్ ఎందుకు ఉన్నాయి? వాళ్ళు చాలా మెటీరియలిస్టిక్గా ఉన్నారు, ఇల్లు ఉంది, యునో కార్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, కానీ మళ్ళీ డివోర్స్ కూడా ఉన్నాయి. ఎందుకుంది అక్కడ? ఎందుకుందంటే వాళ్ళ ఇద్దరికి టైం లేదు. దే ఆర్ టూ మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మెటీరియలిస్టిక్ థింగ్, కానీ ఇమోషనల్ నీడ్స్ వచ్చినప్పుడు టైం లేదు. ఒక కేసు చెప్తాను. రీసెంట్లీ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ పర్సన్. వాళ్ళకి వాళ్ళ వైఫ్తో ఒక ప్రాబ్లం ఉంది. షీ ఈజ్ నాట్ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ హిమ్ అంట. ఓకే, షీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ బుటీక్స్ అండ్ అదంతా.
యునో దే హ్యావ్ దర్ ఓన్ బిజినెసెస్, దే ఆర్ వెరీ బిజీ. ఓకే, నౌ వాళ్ళిద్దరు కంప్లైంట్ తీసుకొని వచ్చారు, మా ఇద్దరి మధ్యలో క్వాలిటీ టైం లేదు. హస్బెండ్ కంప్లైంట్ అయింది, వైఫ్ ఇస్తలేదు. వైఫ్ ఏం చెప్తుంది, నేను ఇన్ని ఇయర్స్ నుంచి అడుగుతున్నాను కానీ ఆయన చాలా బిజీ ఉండే. నేను ఒక మూవీకి వెళ్దాం అంటే ఆయన ఏం చెప్తుండే, ఈ మీటింగ్ ఉంది నేను రాకపోతే. టికెట్స్ కూడా బుక్ చేసేస్తారు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. 2 seats ఉంటాయి, నా ఒక సీట్లో నా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, కానీ ఆయన రాలేదు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇది ఫిక్స్ చేయాలని. నేను ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాను, ఇన్ని ఇయర్స్ నేను స్ట్రగుల్ పెట్టుకున్నాను కానీ నాకేం దొరకలేదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ నేను ఇంట్రెస్ట్ చూపించట్లేను, నేను ఆయనలో ఏం ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇప్పుడు ఉట్టి సొసైటీ కోసం ఈ పెళ్ళిలో ఉన్నాను నేను, అందుకే ఆయనకి ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. ఆయన దగ్గర ఇప్పుడు టైం ఉంది, ఆయన ఎంపైర్ ఇప్పుడు బిల్డ్ అయిపోయింది, ఆయన కెరియర్ మొత్తం సెట్ అయిపోయింది. కానీ దాని తర్వాత నా దగ్గర వచ్చి యూనో క్వాలిటీ టైం స్పెండ్ చేయమంటే నాకు ఆ ఇంట్రెస్టే లేదు. సో ఏమైంది ఫైనల్ ఈ కేసులో మరి? సో ఫైనలీ ఆమె ఏం డిసైడ్ చేసింది, కొంచెం నేను కాంప్రమైజ్ అవుతాను, కొంచెం నేను కూడా ఎఫర్ట్స్ పెడతాను. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడు నువ్వు ఉట్టి 30% ఎఫర్ట్స్ పెట్టు, నేను 70 పెడతాను. హీఈస్ ఓపెన్ టు ఇట్, షీ ఈస్ ఆల్సో ఓపెన్ టు కాంప్రమైజింగ్ అ లిటిల్ బిట్. అండ్ విత్ దిస్ దే ఆర్ కమింగ్ టు అ మిడిల్ గ్రౌండ్. అండ్ వాళ్ళ అమ్మాయితో నేను మాట్లాడితే ఆమె ఏం చెప్పింది, నేను ఎప్పుడు నాన్నకి టైం అడిగితే హీ వుడ్ రిప్లేస్ ఇట్ విత్ స్టార్బక్స్ కాఫీ అట్లా చెప్తున్నారు. వాళ్ళ పిల్లకే అట్లా ప్రాబ్లం అయితే వైఫ్కి ఎట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో రిచ్ పీపుల్లో డివోర్స్ రేట్స్ మెటీరియలిస్టిక్గా ఎంత ఉన్నా కానీ టైం లేకపోతే, ఎఫర్ట్ లేకపోతే, యూనో క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోతే, ఉట్టి సొసైటల్ స్టేటస్ని యూనో మంచిగా పెట్టడానికి రిలేషన్షిప్లో ఉన్నారు హాఫ్ ఆఫ్ ద పీపుల్. సొసైటీ ప్రెషర్ వల్ల లేదు మేము బాగున్నాము అని. అవును, ఎందుకు డివోర్స్ ఇస్ స్టిల్ అ టాబూ ఇన్ ఇండియా. ఎంతైనా అవని అండి, ఇట్ ఈస్ అ టాబూ ఇన్ సమ్ ఏరియాస్, ఇట్ ఈస్ అ ట్రెండ్ ఇన్ సమ్ ఏరియాస్. నేను చెప్పే తప్పు కావచ్చు, నా అండర్స్టాండింగ్ తప్పు కావచ్చు. చూడండి, రిచ్ పీపుల్లోనే ఈ కొత్త ఓపెన్ రిలేషన్షిప్స్ అని, పాలియామరీ ఆర్ పాలిగమీ ఎక్కువ ఉంటుందండి. నాట్ ఓన్లీ ఇన్ రిచ్ పీపుల్, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఇంతమంది ప్రీవియస్ కేసులో మీరు చెప్పినట్టు దట్ పర్టికులర్ వైఫ్ హ్యాడ్ ఆప్షన్స్. షీ హ్యాడ్ ఆప్షన్స్ బట్ షీ ఆల్సో గాట్ బిజీ. ఆమె ఏం చేసింది, ఆమె ఏమైనా ఎనర్జీ ఉంది, ఆమె ఏం యునో షీ డిస్టెన్స్ హర్ సెల్ఫ్. ఆమె ఏం చేసింది, ఆమె మొత్తం బిజినెస్ లో ఆ ఎనర్జీ పెట్టుకుంది. షీ ఆల్సో బికేమ్ కెరియర్ ఓరియంటెడ్ అండ్ షీ స్టాప్డ్ గివింగ్ టైం. ఓకే, సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఏ ఎకనామిక్ క్లాస్లో ఎక్కువ ఉంటున్నాయి? రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్? ఐ వుడ్ సే ఇన్ ఆల్ ఎక్కువ అని అట్లా ఏం లేదు. యునో బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏముంటాయి, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, బేసిక్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద యునో లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగలింగ్ ఫర్ దట్, దే ఆర్ స్టిల్ సర్వైవింగ్. అయితే రిలేషన్షిప్, ప్రాబ్లమ్స్, ఇమోషనల్ అవైలబిలిటీ అంతా ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. దే ఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ద బేసిక్ థింగ్స్. కానీ ఇఫ్ యూ కమ్ టు మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, ఓకే, దిస్ హ్యాస్ బీన్ అ ప్రాబ్లమ్ నౌ. సో మీ ప్రాక్టీస్లో ఏమైనా అబ్జర్వేషన్స్ ఉన్నాయా? ఎలాంటి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు? రిచ్ పీపుల్? ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ మిడిల్ క్లాస్ టు రిచ్. సో లోవర్ క్లాసెస్లో, పువర్ క్లాసెస్లో వాళ్ళు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అని రారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినాక వస్తారు. ఇట్ ఈస్ లైక్ మా ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉండే, వాళ్ళ ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేసుకున్నాడు, ఆల్కహాలిక్ అయిపోయినాడు, ఇప్పుడు రీహాబ్కి వెళ్తున్నాము, ఇప్పుడు ఏం చేయాలా, అప్పుడు వస్తారు, ఎక్స్ట్రీమ్ అయినాక వస్తారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ వరకు చూస్తే యూనో కొంచెం చిన్న ప్రాబ్లంలో కూడా వస్తున్నారు. బికాస్ దే వాంట్ టు సార్ట్ అప్పుడే అండ్ ఫిక్స్ అంటిల్ ఇట్ గెట్స్ టిల్ ఎక్స్ట్రీమ్. కానీ ఆ సొసైటీలో స్టిగ్మా ఉండేది కదండి, ఇంకా ఉందా? అంటే కౌన్సిలింగ్కి, సైకాలజిస్ట్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరికి, కపుల్ కౌన్సిలింగ్ అంటే ఒక పార్ట్నర్ అంటాడు, నేను బాగున్నాను, నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు అంటారు. అది ఉందా అంటే స్టిగ్మా? అవును, ఇప్పుడు కూడా ఉంది, చాలా తగ్గలేదంటారా ముందు కంపేర్ టు 2 decades? కంపేర్ టు 2 decades ఇప్పుడు చాలా తగ్గింది, కానీ ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే ఒక కపుల్లో ఈగో చాలా ఉంటే దే విల్ నాట్ యాక్సెప్ట్ నా తప్పని. వాళ్ళు ఏం చెప్తారు, నీ తప్పే, నువ్వే పో, నువ్వే చూసుకో, నీ ప్రాబ్లం, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు
చెప్పి యునో టేక్ కేర్ ఆఫ్ ద థింగ్. నీదే తప్పు ఉందంటారు. నీదే తప్పు ఉంటారు. సో అలాంటి పార్ట్నర్ని థెరపీ దాకా క్లినిక్ దాకా ఎలా తీసుకురావాలి మరి? అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనమే కమ్యూనికేట్ చేయాలి, ప్రేమగా కమ్యూనికేట్ చేయాలా, ఇది నా ప్రాబ్లం, నాకే ఫీల్ అవుతుంది. యునో ఐ థింక్ దిస్ జాబ్ యూ హ్యావ్ టు లీవ్ ఆన్ ద థెరపిస్ట్ టు మేక్ దెమ్ రియలైజ్ వాళ్ళది తప్పు ఉందని. ఫస్టే చెప్పకండి ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడే సొల్యూషన్ కాదు, ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మనకి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, అది మొత్తం మైండ్లో పెట్టి యూ కెన్ కన్వే టు యువర్ పార్ట్నర్. ఇట్లా చెప్తే ఈజీగా ఉంటుంది. కానీ నీ ప్రాబ్లం నువ్వే బ్లేమ్లో ఉన్నావు, నీ వల్ల నేను ఇట్లా అయిపోయాను, రా థెరపీ కంటే ఎవరు రారు. ఒక కప్పుల్ వచ్చింది మీ దగ్గరికి, ఎట్లా డీల్ చేస్తారు కేసుని? క్లయింట్ మీ దగ్గర స్టెప్ ఇన్ అయిన నుంచి స్టెప్ అవుట్ అయ్యేదాకా, అట్లా థెరపీ కూడా ఎట్లా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్తో చెప్పండి. ఓకే, రీసెంట్లీ నా దగ్గర ఒక అరేంజ్ మ్యారేజ్ కపుల్ వచ్చారు. ఓకే, ఆమె ఏం చెప్తుంది, నా హస్బెండ్కి ప్రాబ్లం మీరు చూసుకోండి, నేను బయట నుంచి ఉంటున్నాను. అయితే నేనేం చెప్పినా, మీరు కూర్చోండి, మీ హస్బెండ్కి ప్రాబ్లం అంటే మీరే చాలా ఎక్స్ప్లెయిన్ మంచిగా చెప్తారు ఏం ప్రాబ్లం ఉందని, మీరు కూర్చోండి. కపుల్ థెరపీ ఫస్ట్ సెషన్ తర్వాత మీరు ఇండివిజువల్ తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ సెషన్ ఇద్దరు కపుల్ ఉండాలా, ఏం ప్రాబ్లం ఉంది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆమె కూర్చుంది, కూర్చున్న తర్వాత ఒక్క నిమిషం కూడా ఆయనకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆమె. ఓకే, ఆమెనే చెప్తుంటుంది, ఈయన ఇట్లా చేశాడు, ఈయన అట్లా చేశాడు, ఆయన వల్ల ఇట్లా అంతా అయింది, అంతా చెప్పింది. ఓకే, నేను చెప్పిన ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆయనకు కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. నేను క్వశ్చన్స్ ఆయనకు అడుగుతున్నాను, ఆన్సర్స్ ఈమె ఇస్తుంది, అట్లా అవుతుంది. ఓకే, అక్కడ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఆయనకు కొంచెం ఛాన్స్ ఇచ్చాను మాట్లాడడానికి. ఆయన సిచ్యువేషన్ చెప్పాడు, నేను ఇట్లా నాకు ఎప్పుడు అర్థం చేసుకోలేదు ఆమె, అందుకే నేను ఇప్పుడు గ్రాంటెడ్గా తీసుకున్నాను, నేను ఏమైనా చెప్పినా ఆమెనే రైట్ అని చెప్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ కేస్ స్పెసిఫిక్గా చూస్తే, ఇఫ్ అ విమెన్ ఈజ్ నాట్ హ్యావింగ్ అ గుడ్ ఫాదర్ ఇన్ ద హౌస్, వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఫాదర్ ఫిగర్, మాస్కులిన్ ఫిగర్ లేకపోతే యునో వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ చాలా తీసుకుంటున్నారు, వాళ్ళు చాలా మ్యాన్లీగా అయిపోతున్నారు, వాళ్ళు చాలా కంట్రోలింగ్గా అయిపోతున్నారు, వాళ్ళు డామినేటింగ్ అవుతున్నారు. డిమాండింగ్ ఇస్ డిఫరెంట్, డామినేటింగ్ ఇస్ డిఫరెంట్. దే ఆర్ డామినేటింగ్, మైక్రో మేనేజింగ్ ఎవ్రీథింగ్. ఫాదర్ లేని వాళ్ళ కేసు ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ సరిగా కరెక్ట్ గా లేకపోతే, ఒక విమెన్ కి ఫస్ట్ హ్యాండ్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఫాదర్ నుంచి. అక్కడ ఫాదరే తప్పుంటే, టాక్సిక్ ఉంటే, అబ్యూజివ్ ఉంటే, ఇమోషనలీగా అవైలబుల్ లేకుంటే ఆ విమెన్ ఎట్లా అయిపోతుంది అంటే ఆమె స్ట్రాంగ్ అయిపోతుంది. ఆమెకి ఏముంటది, చాలా డిఫెన్సివ్ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్త కాదు, నేను కంట్రోలింగ్ ఉండాలి. నాకు ఎందుకంటే నాకు వచ్చే హస్బెండ్ కూడా ఇలా ఉంటదేమో అని చెప్పి సబ్ కాన్షియస్లీ ఆ ట్రేట్స్ డెవలప్ అవుతాయి. చాలా మంచి పాయింట్ అండి ఇది. ఇన్ఫాక్ట్ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, చాలా లేడ్ బ్యాక్ పార్ట్నర్స్ ని అట్రాక్ట్ చేస్తారు, అలా సెలెక్ట్ చేసుకుంటారు. అది సబ్ కాన్షియస్ మైండ్ తో లేడ్ బ్యాక్ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే లేడ్ బ్యాక్ పార్ట్నర్స్ లో ఒక పీస్ఫుల్ మైండ్ ఉంటారు, వాళ్ళు చాలా టెన్షన్ తీసుకోరు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు. ఇంకా వీళ్ళే అవుతారు, దే బికమ్ వెరీ మాస్కులిన్, దే వాంట్ టు టేక్ ఎవ్రీథింగ్, ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఛాన్సే ఇవ్వరు రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకోవాలని. అందుకే వాళ్ళకి ఏముంటుంది, నేను డామినేటింగ్గా ఉంటుంది ఈ రిలేషన్షిప్లో. ఇప్పుడు మీరు చాలా చూస్తున్నారు, అమ్మాయిలు చాలా ఇంటిమిడేటింగ్గా అయిపోతున్నారు, చాలా ఇంటిమిడేటింగ్. హైపర్ ఇండిపెండెన్స్ అంటారు. ఇండిపెండెన్స్ ఇస్ వన్ థింగ్, హైపర్ ఇండిపెండెన్స్ ఇస్ వన్ థింగ్. నేను ఎవరితో హెల్ప్ తీసుకోను, నేనేం చేయను, నేనే అంతా చేసుకుంటాను. అయితే అక్కడ ఏముంటుంది, నాకు పార్ట్నరే వద్దు, నేనే నా కోసం కాఫీ. సో ఇప్పుడు ఇండిపెండెంట్ ఉమెన్ అనే కాన్సెప్ట్ బాగా ఇండిపెండెంట్ విమెన్ ఇస్ నైస్. ఓకే, షీ ఈస్ వర్కింగ్ ఫర్ హర్ సెల్ఫ్, షీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్, దట్ ఫ్రీడమ్ ఇస్ నైస్. ఓకే, బట్ హైపర్ ఇండిపెండెన్స్ ఇస్ అ థింగ్, నేనే చేసుకుంటా, నాకెవరు వద్దు, దట్ ఈస్ సంథింగ్ టాక్సిక్. అది ఎందుకు వస్తుంది, వాళ్ళ ఫాదర్ ల్యాక్ వల్ల వాళ్ళు చాలా సర్వైవల్ మోడ్లో వెళ్ళిపోతారు. ఎందుకు హెల్ప్ తీసుకోవడం కూడా వాళ్ళకి ఒక బర్డెన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది, అందుకే వాళ్ళు హెల్ప్ కూడా అడగరు. వాళ్ళే అట్లా తయారయ్యి వాళ్ళు మ్యారేజ్ సెటప్లో వస్తే దే విల్ బికమ్ వెరీ డామినేటింగ్.
అందుకే కదా చూస్తారు ఈ మధ్య పెళ్ళిళ్ళలో యునో ఇట్స్ మోర్ లైక్ విమెన్ ఈజ్ రన్నింగ్ ద హౌస్, షీ ఈజ్ ఓన్లీ టేకింగ్ డెసిషన్స్ అండ్ మెన్ ఆర్ వెరీ లేడ్ బ్యాక్ నా. ఎందుకు వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ అదంతా వింటేనే కొంచెం భయం వచ్చేస్తుంది అక్కడ. అంటే అక్కడ వైఫ్ డామినేట్ చేస్తుంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు హస్బెండ్స్, లేదంటే ఇన్ జనరల్ వదిలేసుకుంటున్నారు హస్బెండ్స్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అక్కడ ఒక సెక్యూర్ మ్యాన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు చేయకు నేను చూసుకుంటాను. అది లేడ్ బ్యాక్ ఉంటే ఆమె చేస్తుంది కదా చేయని, అట్లా అయిపోతారు. సో మొత్తానికి అమ్మాయిలు పనిచేయడం వల్ల ప్రాబ్లం వస్తుందంటారా? ఎట్లా వస్తుంది అట్లా ప్రాబ్లం? సో దీనికి నా క్వశ్చన్ ఏంటంటే, సారీ పీపుల్ తప్పుగా తీసుకుంటారేమో, అది ఎట్లా అమ్మాయిలు పనిచేయడం వల్ల డివోర్స్లు పెరుగుతున్నాయని చెప్పి నన్ను తిడతారు నన్ను. అదే దీని సొల్యూషన్ ఏంటండి? అమ్మాయిలు పని చేయకపోతే యూనో ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కాదు. ఒకటి చెప్తాను, అన్ని ఫ్యామిలీస్లో ప్రాబ్లం ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీస్లోనే చూస్తే ఒక అమ్మాయి, ఒక విమెన్ ఉంటుంది, వాళ్ళకి ఆ పెళ్ళిలో ఉండడం లేదు, పెళ్ళిలో ఉండాలని ఇష్టం లేదు, ఇష్టం లేదు, సపరేట్ ఆ మైండ్ సెట్ ఉంటుంది. అది చూస్తారు, మీరే చూస్తారు. హస్బెండ్ మంచిగా ట్రీట్ చేయరు, ఇమోషనల్గా అవైలబిలిటీ లేదు, ఓకే, టైం ఇవ్వరు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, అబ్యూజ్ ఉంది, కానీ స్టిల్ ఉంటారు విమెన్. ఎందుకు ఉంటారు? వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఎక్కడ వెళ్ళాలా, పిల్లలకి ఎట్లా చూసుకోవాలా, వాళ్ళకి ఆ సపోర్టే లేదు. అందుకే ఆ హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ వల్ల అక్కడ ఉండిపోతారు. ఇప్పుడు అమ్మాయిలు పని చేస్తున్నారు, వాళ్ళకి ఆ హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు నాకు ఇట్లా ఎవరైనా ట్రీట్ చేస్తే నాకు ఆ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంది, నాకు ఆ సపోర్ట్ ఉంది, నేను వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి, నేను ఇక్కడ కూర్చొని అదంతా సఫర్ చేయడం అవసరం లేదు, నాకు ఆ బ్యాకప్ ఉంది. ఆ విమెన్స్కి కూడా ఆ బ్యాకప్ అప్పుడు ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అవునండి, అదే ఇక్కడ డిఫరెన్స్. అరేంజ్ మ్యారేజ్లో అండి జాతకం కుండలి అంటారు కదా, చూసి మ్యాచ్ అయ్యాకే చేస్తారు. ఈ 2025లో ఈ అరేంజ్ మ్యారేజెస్లో కుండలి జాతకం రిలవెంటా? అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవుతున్నాయా? అట్లా ఏం లేదు. అదే చెప్తున్నాం కదా, లాజికల్గా కూడా మనం ఇండియాలో ఇప్పుడు ముందుకు వెళ్ళాల. ఉట్టి యునో ఆస్ట్రాలజీ, ఐఎమ్ నాట్ యునో ఒఫెండింగ్ ఎనీవన్, కానీ ఆస్ట్రాలజీ ఈజ్ గుడ్, ఓకే, కానీ అది మ్యాచ్ అవుతుంది, కానీ ఇమోషనల్ కంపాటిబిలిటీ లేదు, ఫిజికల్ లేదు, ఓకే, ఫైనాన్షియల్ లేదు, చేసుకుంటారా? చేయరు, వర్కౌట్ కాదు అది. అయితే ఉట్టి యునో జాతకం మ్యాచ్ అవుతుంది, కాస్ట్ మ్యాచ్ అవుతుంది, రిలీజియన్ మ్యాచ్ అవుతుంది అని చేస్తే ఏం వర్కౌట్ కాదు. ఇన్ హ్యూమన్స్ చాలా పర్సనాలిటీస్ ఉంటాయి, ఓకే, ట్రేట్స్ ఉంటాయి, ఓకే, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హ్యూమన్. ఆ కంపాటిబిలిటీ రేట్స్ ఉంటాయి, ఓకే, ఆ పర్సంటేజ్ ఉంటే అట్లీస్ట్ 80% కంపాటిబిలిటీ ఉంటే 20% అట్లీస్ట్ యూ కెన్ వర్క్, ఓకే. కానీ ఉట్టి జాతకం చూసి పెళ్లి చేసుకుంటామంటే కాదు, జాతకం కాదు, వైబ్ మ్యాచ్ అవ్వాలి. సో మీరు యాజ్ ఎ థెరపిస్ట్ మీరు కంపాటిబిలిటీ ఎలా అసెస్ చేస్తారు మీ క్లినిక్ వచ్చే వాళ్ళకి? కంపాటిబిలిటీ టెస్ట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి, ఓకే, ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్, ఫ్యామిలీ, సోషల్. అంటే వాళ్ళకి ఏమైనా క్వశ్చనర్ ఫిల్ ఒక క్వశ్చనైర్స్ ఉంటాయి, ఓకే, ఆ క్వశ్చనైర్స్ ఫిల్ అయిన తర్వాత అది యావరేజ్ తీసుకుంటాము. ఆ యావరేజ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ యునో 60% అండ్ అబౌవ్ వీ కెన్ వర్క్, ఓకే. సపోజ్ ఒక యునో ఇఫ్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్ కంపాటిబిలిటీ లేదు, ఇంకా ఫిజికల్ కంపాటిబిలిటీ లేదు, కానీ అన్ని ఏరియాస్లో కంపాటిబిలిటీ ఉంది, ఓకే. ఈ ఇద్దరిలో కంపాటిబిలిటీ లేకపోతే యునో 30 to 40% ఆఫ్ యువర్ కంపాటిబిలిటీ రేట్ కిందికి వెళ్తుంది, ఓకే. అయితే యాజ్ అ సైకాలజిస్ట్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఓకే, ఇక్కడ మీరు పని చేయొచ్చు, ఈ ఏరియాస్లో వర్క్ చేయండి, ఈ ఏరియాస్లో ఎట్లా వర్క్ చేయాలా నేను వాళ్ళకి ఆ గైడెన్స్ ఇస్తాను. వాళ్ళు వర్క్ చేద్దామని ఆ డెసిషన్లో వస్తే నేను హెల్ప్ చేస్తాను, ఓకే, అండ్ అక్కడ కంపాటబుల్ అవుతారు. ఇట్ ఈస్ ఆల్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఈ కంపాటబిలిటీ సెక్షన్లో అండి ఫైనాన్షియల్ కంపాటబిలిటీ కానీ ఫిజికల్ కంపాటబిలిటీ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? ఇఫ్ యూ డోంట్ చెప్తారా, ఏం క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళు ఆన్సర్ చేయడానికి? ఫైనాన్షియల్ కంపాటబిలిటీ ఒక కేటగిరీలో ఎట్లా క్వశ్చన్స్ ఉంటాయంటే, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్?
లాంగ్ టర్మ్ గోల్, ఫైనాన్షియల్ లాంగ్ గోల్స్, టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. ఇల్లు కావాలి, 2 కార్లు కావాలి, రవ్వల నెక్లెస్ కావాలి. What are your goals? What are your travel goals? How much do you want to invest? What SIPs do you want to do? Okay, మ్యూచువల్ ఫండ్స్, SIPs ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? హౌ డు యూ మేనేజ్ మనీ? ఓకే, కొంతమంది ఉంటారు స్పెండర్స్ ఉంటారు, కొంతమంది సేవర్స్ ఉంటారు. హౌ డు దే మేనేజ్ మనీ? ఆ కంపాటిబిలిటీ ఎట్లా ఉంటుంది? ఓకే, సెక్షువల్ కంపాటిబిలిటీ లో ఇది ఉంటుంది. ఇమోషనల్ కనెక్షన్ ఎక్కువ కావాలా, ఫిజికల్ కనెక్షన్ ఎక్కువ కావాలా, మీకు ఏం నచ్చుతుంది, ఏ టైంకి యూ వాంట్ టు యునో ఫీల్ వాల్యూడ్, యునో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, లిటిల్ థింగ్స్. So all these questions are based on those categories. నైస్ అండి. గొడవలు జరిగిన కప్పులు అంటూ ఉండరు. గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేదంటే ఒకసారి గొడవ జరిగిన ఆ గొడవ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఆ కప్పులు ఏం చేయాలి? ద సేమ్ టైం షుడ్ ఎ పార్ట్నర్ గో టు బెడ్ యాంగ్రీ? కోపంతో వెళ్ళి పడుకోవచ్చా? The thing is, గొడవలే జరగద్దు, డిస్కషన్స్ అవ్వాలి. డిస్కషన్స్ అవ్వాలి. దట్స్ నైస్. ఫైట్ ఇస్ అ మేజర్ ప్రాబ్లమ్ హియర్. ఫైట్స్ అయితే అక్కడ డిస్రెస్పెక్ట్ ఉంటుంది, వర్బల్ అబ్యూస్ ఉంటుంది, ఫిజికల్ అబ్యూస్ కూడా వెళ్ళచ్చు, అరవడం, స్క్రీమింగ్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టూ మచ్. కానీ డిస్కషన్స్ అయితే అదంతా కాదు. ఫైట్ దగ్గరే వెళ్ళొద్దు ఆ టాపిక్. నేను నా పార్ట్నర్తో కూర్చొని మాట్లాడాలా ఫస్ట్. విను, నాకు ఇదంతా ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇది చేసినావు, నువ్వు అది చేసినావు, నీ వల్ల ఇదంతా అవుతుంది, నువ్వు నా తల తింటున్నావు, ఇదంతా చెప్తే దట్ విల్ లీడ్ టు ఫైట్. కానీ ఇది నాకు ఇట్లా ఫీల్ అవుతుంది, ఐ ఫీల్ అని ఫ్రేజెస్ చాలా యూజ్ చేయాల. నాకు ఇట్లా అవుతుంది, నాకు ఇట్లా, నువ్వు ఏం, నీకు అర్థం అవ్వడం కూడా ఓకే, కానీ నేను ఇట్లా ఫీల్ చేస్తున్నాను, నువ్వు కూర్చొని వింటావా, నాతో మాట్లాడతావా, మనం ఫిగర్ అవుట్ చేద్దామా? ఇట్లా పొలైట్గా రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ లేకపోతే రిలేషన్షిప్ వేస్ట్. లవ్ ఉన్నా రెస్పెక్ట్ లేకపోతే వేస్ట్. లవ్ ఈజ్ నాట్ ద మెయిన్ థింగ్. అన్ని రిలేషన్షిప్స్లో రెస్పెక్ట్ మెయిన్ ఉండాలి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండి, మీరు కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ గురించి ఉంటుందా? ఒక ఇబ్బంది వస్తే, ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పి. ఇన్ఫాక్ట్ ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఏమైనా ప్రాబ్లం వస్తే మనం అరవకూడదు, అస్సలు అరవకూడదు. డిస్కస్ చేద్దామని ముందు అనుకుంటే ప్రాబ్లీ ఎలాంటి ఇష్యూస్ కావండి. ఇట్ ఈస్ కాల్డ్ ఫైట్ బికాస్ దేర్ ఇస్ స్క్రీమింగ్, యెల్లింగ్, హిట్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అక్కడ అరవడం లేదు, కొట్టడం లేదు, ఏం లేకపోతే దట్ విల్ బికమ్ డిస్కషన్, దట్ విల్ నాట్ బి అ ఫైట్. సో కపుల్ కౌన్సిలింగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ముందే పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి, ఒక గొడవను ఎలా రిజాల్వ్ చేసుకుందాం మనం. అవును, మాట్లాడుకోవాలి, అర్చుకోవద్దు, మనం క్లియర్గా రాసుకోవాలన్నమాట. ఏదున్నా సరే కోపం తగ్గించుకొని శాంతంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే దీన్ని చిన్న గొడవే చిలికి కానివని పెద్ద గొడవ అయిపోతుంది కదండి. అది ఇంకా వేరే పెద్ద మీరు ఇది కూడా అడిగారు కదా, రాత్రి ఇఫ్ యూ హ్యావ్ టు గో టు బెడ్ విత్ యాంగర్, కోపంగా. ద థింగ్ ఇస్, ఒక కపుల్ని చూస్తే మీరు చాలా మంది చూస్తారు, ఒకళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఒక చాలా కామ్ మైండ్ సెట్లో ఉంటారు. ఓకే, అగ్రెసివ్ పర్సన్కి అప్పుడే సాల్వ్ చేయాలని ఉంటుంది, వెంటనే సొల్యూషన్ కావాలి, ఇప్పుడే డిస్కస్ చేద్దాం, ఇప్పుడే సాల్వ్ చేద్దాం, నేను ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడే కలుద్దాం. కానీ వేరే వాళ్ళకి ఏముంటుంది, నాకు కొంచెం క్లారిటీ కావాలా, నాకు కొంచెం పీస్ కావాలా, నాకు కొంచెం స్పేస్ కావాలా. వాళ్ళకి వాళ్ళు అడిగితే ఆ స్పేస్ ఇవ్వాలి. ఒక గొడవ రాత్రికి అయితే ఓకే, ఇద్దరు కొంచెం టైం తీసుకోండి. ఓకే, బీ విత్ యువర్ సెల్ఫ్. అప్పుడే అంతా డిస్కస్ చేసి ఇంపల్సివ్ డిసిషన్ తీసుకుంటే ఆ రిలేషన్షిప్ ఇంకా రూయిన్ అవుతుంది. పర్సనల్ స్పేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. పర్సనల్ స్పేస్ తీసుకొని నేను ఏం తప్పు చేశాను, వాళ్ళేం తప్పు చేశారు, ఎందుకు ఇట్లా అయింది, ఇది ఎందుకు అవ్వదు, నెక్స్ట్ టైం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, ఇదంతా రిఫ్లెక్ట్ చేస్తే వాళ్ళకు ఒక క్లారిటీకి వస్తుంది. టైం తీసుకోవాలి. ఇది ఉట్టి బుక్స్లోనే మంచిగా ఉంటుంది. డోంట్ గో టు బెడ్ ఇన్ యాంగర్. గో టు బెడ్ ఇన్ యాంగర్, ఫిగర్ అవుట్. బట్ వెన్ యూ వేకప్, పొద్దున లేచిన తర్వాత ఒక క్లారిటీగా వాళ్ళ పార్ట్నర్తో డిస్కస్ చేయండి. ఇది రాత్రి ఇదంతా అయింది, నా తప్పేది, సారీ, ఇది రిపీట్ కాదు, నేను చూసుకుంటాను, నువ్వు కూడా ఇది చేయకు ప్లీజ్, ఇది నాకు హర్ట్ అవుతుంది. ఆ స్పేస్ తీసుకుంటే ఒక కొంచెం ఫ్రీ మైండ్ సెట్ అవుతుంది. అక్కడ ఈగో బ్రేక్ అవుతుంది. స్పేస్ తీసుకోపోతే ఏమవుతుంది, అక్కడ నువ్వు ఇది చెప్పినా అందుకే నేను ఇది చెప్పిన పైలప్ అవుతుంది. అక్కడ
ఈ పైలప్ వల్ల చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. ఎందుకు? ఆ యాంగర్లో టంగ్లో కంట్రోల్ ఉండదు, ఏమైనా చెప్పిస్తారు అప్పుడు. యాంగర్ ఈజ్ ద బేసిక్ కల్ప్రిట్ అంటారు రిలేషన్షిప్ బ్రేక్. యాంగర్ ఈజ్ నాట్ అ బ్యాడ్ ఇమోషన్, బట్ దెర్ ఈస్ అ వే టు ఎక్స్ప్రెస్ దట్ యాంగర్. ఎట్లా కంట్రోల్ చేస్తారు ఆ యాంగర్ని, మీ పార్ట్నర్ మీద ఎట్లా చూపిస్తారు, ఎట్లా చూపించకూడదు, అదంతా ఉండాల. సెన్స్, బేసిక్ కామన్ సెన్స్ ఉండాల. ఎవరిని హర్ట్ చేయకూడదు, నేను కూడా హర్ట్ అవ్వకూడదు. ఆ యాంగర్ని ఫర్మ్నెస్, పొలైట్నెస్తో కమ్యూనికేట్ చేస్తే అదంతా కాదు. అందుకే ఫైట్ ముందే డిస్కషన్ చేసుకుంటే ఫైట్కి లీడే కాదు. నైస్ అండి. ఫైనల్ క్వశ్చన్ అండి రోషిని గారు. ఓకే. టాప్ 3 టిప్స్ ఫర్ ఎ కపుల్ టు హ్యావ్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఐ టెల్ నా క్లయింట్స్ ఎవరు వస్తారు వాళ్ళకి నేను ఒక టిప్ ఇస్తాను. ఓకే, త్రీ థింగ్స్ దే హ్యావ్ టు ఫాలో. ఓకే, 3 C's అంటారు దీన్ని. 3 C's. ఓకే, క్లారిటీ, కమ్యూనికేషన్, కన్సిస్టెన్సీ. ఓకే, క్లారిటీ ఆఫ్ నాకేం కావాలా నా పార్ట్నర్తో, నా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఏంది, అది అంత క్లారిటీ ఉంది. ఓకే, కమ్యూనికేషన్ అంటే నాకు ఏమైనా ఉంది లోపల నా పార్ట్నర్తో ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ ఫ్రీడమ్ ఉండాలా, ఆ స్పేస్ ఉండాలా. నేను ఎప్పుడు ఎక్స్‌షెల్స్ మీద నడవకూడదు నా పార్ట్నర్ దగ్గర. యునో దెర్ షుడ్ బీ దట్ కమ్యూనికేషన్ అంతా ఓపెన్గా ఉండాలా. నా మైండ్లో ఏమైనా థాట్ ఉంటే నేను చెప్పగలను అక్కడ, ఆ స్పేస్ ఉండాలి నాకు. సో కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. ఏమవుతుంది, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, వీళ్ళు ఎక్కడ వెళ్తారు ఇప్పుడు, నా దగ్గరే ఉంటారు కదా. అయితే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్లో ఏం ఉండదు, గ్రాంటెడ్గా తీసుకుంటారు. అది చాలా గ్యాప్ క్రియేట్ చేసేస్తుంది. అక్కడ చాలా ఒక్క ఇంట్లో ఉన్నా కూడా చాలా డిస్టెన్స్ వచ్చేస్తుంది మధ్యలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అందుకే డోంట్ టేక్ యువర్ పార్ట్నర్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, వాళ్ళ మీతో ఉండడం is like a blessing. Treat it like a blessing. Put all the efforts. ఒక జాబ్ వస్తే, ఉట్టి జాబ్ వస్తే నాకు డబ్బులు వస్తాయా? కాదు కదా. జాబ్కి నేను రోజు వెళ్ళాలా, రోజు ఎఫర్ట్స్ పెట్టాలా, రోజు టైం ఇవ్వాలా. అందుకే ఆ జాబ్ ఉంటుంది, లేకపోతే ఫైర్ చేసేస్తారు. రిలేషన్షిప్ కూడా అట్లనే ఉంటుంది. రోజు ఎఫర్ట్స్ పెట్టాలా, చిన్న ఎఫర్ట్స్ పెట్టాలా. ఎవరు చెప్తలేరు మీకు ఇదంతా పెద్దది చేయని. చిన్న ఎఫర్ట్స్ ఎవ్రీడే, లిటిల్ థింగ్స్. హౌ వాజ్ యువర్ డే ఈజ్ అ వెరీ లిటిల్ థింగ్ టు ఆస్క్. ఏం తిన్నా ఇవాళ, వెరీ లిటిల్ థింగ్ టు ఆస్క్. ఇవాళ నీ హెయిర్ బాగుంది, వెరీ లిటిల్ థింగ్ టు సే. ఇవాళ రోడ్లో ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్, చేయి పట్టుకోవడం, వెరీ లిటిల్ థింగ్ టు డూ. దీస్ లిటిల్ థింగ్స్, లిటిల్ ఎఫర్ట్స్ కాంట్రిబ్యూట్ in a long way. So clarity, communication, consistency. These 3 C's every couple should follow. మీరు కన్సిస్టెన్సీ అన్నారు కదండి, లిటిల్ ఎఫర్ట్స్ అన్నారు. రీసెంట్గా అంటే ఫ్యూ మంత్స్ ఎగో రామ్ చరణ్, ఉపాసన గారు ఉన్నారు కదండి, ఉపాసన గారిది ఒకటి ఆర్టికల్ చదివాను అనమాట. ఎవ్రీ వీక్ దే గో ఆన్ ఎ డేట్ నైట్ అంటండి. నో ఫోన్స్, నో గ్యాజెట్స్, దే టాక్ టు ఈచ్ అదర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అవర్ హెల్తీ రిలేషన్షిప్ అంటే. దట్స్ వెరీ గుడ్. వెరీ ట్రూ. These little things only matter a lot. She will never tell ki, he got me a house, that's why I'm here. She will never tell that. Because most of the women don't need that. They just need emotional availability. If they get emotional availability, they will be with their partner for long time. ఏమైనా ప్రాబ్లమ్స్ రావడానికి వాళ్ళు దే విల్ బీ రెడీ టు స్ట్రగుల్ టుగెదర్, సఫర్ టుగెదర్ ఉంటారు. కానీ ఆ లవ్వే లేదు అక్కడ, ఎమోషన్సే లేవు అక్కడ, అవైలబిలిటీయే లేదు అక్కడ, బాండింగే లేదు, కెమిస్ట్రీ లేదు, స్పార్క్ లేదు, ఏం లేదు అక్కడ. ఎంత డబ్బులు ఉన్నా కూడా వేస్ట్. అప్పుడు నా ఈ హోల్ కాన్వర్జేషన్లో అండి, మన ప్రీవియస్ లాస్ట్ ఎపిసోడ్ కాన్వర్జేషన్లో కూడా నా అబ్జర్వేషన్ ఏంటంటే, వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్, మై లెర్నింగ్స్ అంటే కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ ఇస్ ద ఫండమెంటల్ ఫ్యాక్టర్, ద బేసిస్ అనిపించింది నాకు. మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సరే నెమ్మదిగా మాట్లాడుకొని, క్లియర్గా మాట్లాడుకొని, యాంగర్ కోపంగా వెళ్ళకుండా మాట్లాడుకుంటే అన్ని సర్దుమణుగుతాయి కదండి. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రోషిని గారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఎపిసోడ్ వాజ్ వెరీ మచ్ ఇన్సైట్ఫుల్. థ్యాంక్ యూ. ఐ హోప్ చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇది కపుల్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.